గాజా పునరావాస ప్యాకేజీ కింద $700 కోట్ల ఇచ్చేందుకు శాంతి మండలిలోని 9 సభ్య దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, యుఏఈ, మొరాకో, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, అజర్బైజాన్, కువైట్లు ఈ ప్రతినబూనాయని ఆయన వెల్లడించారు. బలగాలను ఇచ్చేందుకు 5 దేశాలు అంగీకరించాయని, ముందుగా రఫాలో మోహరిస్తామని చెప్పారు. ఖర్చు చేసే ప్రతి డాలరు గాజాలో స్థిరత్వానికి పెట్టుబడి అవుతుందని, సరికొత్త సామరస్య ప్రాంతానికి ఆశాకిరణం అవుతుందని పేర్కొన్నారు. గాజా పునర్నిర్మాణానికి $7,000 కోట్ల అవసరమవుతుందని ఇదివరకే అంచనా వేశారు. శాంతి మండలికి అమెరికా $1,000 కోట్ల ఇస్తుందని ట్రంప్ ప్రకటించినా అది దేనికోసమనేది స్పష్టం చేయలేదు. ఐరాస బలపడి సక్రమంగా పనిచేసేటట్లు శాంతి మండలి చూస్తుందని ప్రారంభోపన్యాసంలో ట్రంప్ చెప్పారు. ఇది ఐరాసతో కలిసి పనిచేస్తుందన్నారు. రెండోసారి అధ్యక్షుడు అయ్యాక తొలి ఏడాదిలోనే భారత్ పాక్ సహా 8 యుద్ధాలను పరిష్కరించినా వాటిలో ఒక్కదానిపైన ఐరాసలో మాట్లాడలేదని చెప్పారు. పాక్ గొప్ప ఫీల్డ్ మార్షల్ ఉన్నారని కితాబిచ్చారు. తాను లేనప్పుడు ఐరాస బలంగా ఉండి పనిచేసేందుకు శాంతి మండలి దోహదం చేస్తుందని ట్రంప్ వివరించారు.